టైరూన్ అని అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఒకడు ఉన్నాడు. వాడికి ఏంటంటే 5.3 ఉంటాడు. వాడు వెళ్ళి నేను ఆడతాను కాలేజ్లో వీళ్ళందరూ మ్యాచెస్లో వెళ్ళి నేను ఆడుతానంటే వాళ్ళందరినీ చూసి, అంటే బేసికల్గా బాస్కెట్బాల్ ప్లేయర్స్ అన్నప్పుడు 6.2 అలా హైట్ ఎక్కువ ఉంటారు. సో నువ్వు అసలు గోల్ వేయలేవు, నువ్వు దేనికి పనికిరావు, 5.3 ఉండి నువ్వు ఏం చేయగలుగుతావు, వెళ్ళిపో అని చెప్పి ఎవడ ఆడుకోలేకుండా ఉంటాడు. వీడికి ఏంటంటే ఒక రంగ కసిగా ఉంటుంది. ఎట్టాగైనా నేను ఆడి తీరాలి, ఏంటి నన్ను ఆడుకోనివ్వకుండా వీళ్ళందరూ చేసేది ఏంటి, ప్రతివాడు గోల్ వేయకపోతే ఉంది, బాల్ని స్టోలన్ చేయడం కూడా ఒక టాలెంట్ రావాలి కదా, నేను హైట్ తక్కువ ఉంటాను కాబట్టి నాకు మనుషుల మధ్యలో దూరి బాల్ని స్టోలన్ చేయడం కూడా నా ఆర్ట్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకుంటారు. సో నేను దానిలో నేను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుని, సో అందరూ ఆ కోర్టు నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీడు కంటి వరకు ఒక ఫిలిం లాగా కట్ చేసుకుని దాన్ని వర్టికల్గా కట్ చేసుకుని ఏలాడించుకుని ఆ బాల్ని పక్క నుంచి ఎదుటి నుంచి గోల్ వేయటం స్టార్ట్ చేస్తుంటాడు. అంటే అడ్డు వచ్చిన ఇదన్నీ కూడా గీతలుగా కట్ చేసి ఉన్నాడు కదా, అది ప్లేయర్స్ కింద వీళ్ళు డీల్ చేసుకుని మెంటల్గా తను ఇమాజినేషన్ చేసుకుని ప్రతిసారి ఆ బాల్ని కంటిన్యూస్గా నెట్కి వేయటం, ఇదన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లి నెట్కి వేయటం, ఇలా రోజు ప్రాక్టీస్ చేసుకుని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఏమండి, మీరు ప్రతి వాళ్ళు హైట్గా ఉంటారు, నేను బాల్ని స్టోల్ చేసి ఇస్తాను, మీరు గోల్ చేయవచ్చు, నా హైట్ అందదు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ బాల్ స్టోల్ చేయడానికి నా దగ్గర ఇంకా మంచి టాలెంట్ ఉంది, ఒకసారి ఆడిచి చూడండి, నిజంగా ఆడుతాడు, చాలా బాగా ఆడుతాడు, వాళ్ళందరూ కూడా ఓకే మీరు మనకు పనికి వస్తాడు అని చెప్పి యాక్సెప్ట్ చేసి తీసుకుంటారు. సో అలా అడుగు ఉన్న దాంట్లో గిన్నెస్ రికార్డు సాధించాడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు 7 feet హైట్ ఉన్న వాళ్ళు, 6.5 అలా ఉన్న వాళ్ళు కూడా చేయలేని పనిని ఎక్కువ స్కోర్ చేయటం. సో టాలెంట్ గలది హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, కలర్ని బట్టి ఏముండదు. మనం మోటివేషన్, హార్డ్ వర్క్, డెడికేషన్ దీన్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది. అలా టైరూన్ లైన్ బోల్ మంది బ్లాక్, బరాక్ ఒబామా వీళ్ళందరూ ఎంతమంది సాధించలేరు, అబ్దుల్ కలాం. సో మన పట్టు వదిలిని కుషింగరదు ఉంటే మనుషులు కూడా ఋషులు అవుతారు కదా. సో మీరు ఒక టార్గెట్ ని ఫోకస్ చేసినప్పుడు వేరే ఏ పాయింట్ లో ఫోకస్ చేయమంటుంది. టైరూన్ కూడా అదే కదా చేశాడు. కంటికి ఫిల్మ్ కట్ చేసుకుని పక్కన ఉన్న వాళ్ళందరినీ, ఆ ఫిల్మ్ అడ్డుపడే వాళ్ళందరినీ వాడు ఆపోనెంట్ కింద డీల్ చేసుకుని లైఫ్ లో సక్సెస్ అవడానికి కోసం కసితో చేశాడు. సో మనం కూడా ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తే ఏ పని వల్ల కాదని చెప్పి ఉండదండి. ప్రతిదీ మీరు అనుకున్న సమయం కావాలి అంతే, అంతేకాని ఇది కాదు అది రాదు అనుకోవడానికి ఎవరికి ఏం లేదు. ఎందుకంటే ఎవరు పుట్టినప్పుడు నేర్చుకుంటారు కదా. ప్రతి స్కిల్ మనం ఎంత పర్ఫామ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఆధారపడుతుంది, కానీ 1 డేలో వచ్చేది కాదు కదా. అందువల్ల బర్న్ విత్ ఇంటెలిజెంట్ అంటారు కదా, పుట్టుతనే ఇంటెలిజెంట్ ఎవరికి రాదు, స్కిల్ మాస్టర్ అవటం కదా డైలీ ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. సో ప్రాక్టీస్ డైలీ అండి.